ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభపు మాటలు చదువుదాం. ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చాలు, ఆలకించండి. అధ్యాయంలో ఉన్న సారం చెప్తాను మీకు. ఒక వాక్యపు సూత్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బాబు కొంచెం వాల్యూమ్ పెంచు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. అలా ఉంచేయండి, ఇంకా కదిలించొద్దు. ప్రకటన గ్రంథంలోనండి కాస్త వినండి. కావలసిన మేరకు మీకు అర్థమయ్యే రీతిలో దైవ సందేశపు సారాన్ని గ్రహించడానికి కావలసిన సంగతుల వరకు ప్రస్తావిస్తాను. ప్రకటన గ్రంథంలో 7 ముద్రలను గూర్చిన సంగతి ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో 7 పాత్రలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 7 బూరలు మ్రోగిన సంగతులు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఒక ఫార్ములా చెప్తానన్నాను కదా. ఈ బైబిల్ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ముద్రలు, అంటే ఆ 7 ముద్రలు కావచ్చు, 7 బోర్లు కావచ్చు, 7 పాత్రలు కావచ్చు, అవన్నీ వరుసలో ఎలాగైతే వ్రాయబడి ఉన్నాయో అవే సందేశాన్ని యేసయ్య తన బోధలో చెప్తారు. నేను కీ ఇచ్చేసాను, మీకు సూత్రం చెప్పేశాను. ఎలాగో చెప్తాను. ఉదాహరణకి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం ఎలా ఉంది అని 7 ఉపమానాల రీతిలో యేసయ్య బోధిస్తారు. నేనే చెప్పేస్తాను, మీరు చూడని అవసరం. అధ్యాయం చెప్పేస్తా. ఆ 13వ అధ్యాయంలో పరలోక రాజ్యం, ఒక మనుషుడు విత్తనములను విత్తుచుండగా కొన్ని మంచి నేల పడ్డాయి, మరికొన్ని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని ముళ్ళ తొప్పలో పడ్డాయి, మరికొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. ఇలాగా వ్రాస్తూ కొన్ని 100 అంతలు, కొన్ని 60 అంతలు, మరికొన్ని 30 అంతలు ఫలించినట్లు పరలోక రాజ్యం ఉంది అంటారు. రెండవ ఉపమానం పరలోక రాజ్యము, అది కూడా విత్తువాని ఉపమానమే. అందులో అంటాడు, ఒక మనుషుడు గోధుమలను విత్తగా శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు చల్లినట్లు ఉంది పరలోక రాజ్యం అంటారు యేసయ్య. అది రెండవ ఉపమానం. అంటే ఊరికే చెప్పేస్తున్నా, టైము వేస్ట్ కాకుండా ఉండడానికి. మూడవది పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే ఆవగింజను పోలి ఉంది అంటారు ఆయన. ఆవగింజ చిన్నదే గాని కూర మొక్కల్లోకెల్లా పెద్దదై అది ఆకాశ పక్షులని నివాసం ఉండడానికి యోగ్యంగా ఉన్నట్టు పరలోక రాజ్యం ఉంటుంది అన్నారు యేసయ్య. తరువాత పరలోక రాజ్యం 4వది, ఒక స్త్రీ 3 కుంచెముల గోధుమ పిండిని తీసుకొని ఆ గోధుమ పిండిలో పులిసిన ముద్దను పెట్టగా పిండంతయు పులిసిపోయినట్టు పరలోక రాజ్యం ఉంటుంది అన్నారు. తరువాత 5వది పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే ఒక మనుషుడు పొలములో దాచిపెట్టబడిన ధనమును కనుగొని ఆ పొలములో దాచిపెట్టబడిన ధనాన్ని తను సంపాదించుకోవడానికి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును కదా. ఇలా ఉంది పరలోక రాజ్యం అంటారు. అది 5వ ఉపమానం. 6వ ఉపమానం పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉంది అంటారు ఆయన. అది 6వ ఉపమానం. 7వ ఉపమానం ఏమిటంటే పరలోక రాజ్యం సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది అన్నారు పరలోక రాజ్యం. ఇప్పుడు నేను మీకు వాక్యపు కీ ఇస్తున్నా, సూత్రము చెప్తున్నా.
యేసయ్య ఏ ఆర్డర్లో అయితే చెప్పారో ఆ ఆర్డర్లో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ప్రస్తావింపబడిన 7 సంఘాల పేర్లు చెప్తున్నాను. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయాతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదొకియా. ఈ 7 ఆ సంఘ పేర్లకు సంబంధించి ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో అవే పరిస్థితులు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ఉపమానాలన్నీ ఏకీభవిస్తాయి. ఎలాగో ఊరికే చెప్తున్నాను, అది నా అంశం కాదు, మీకు కీ ఇస్తున్నాను నేను. తాళపు చెవి ఉంటే ఆ తాళపు చెవి తీసుకొని హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే వాక్యాన్ని ఈ రాత్రి చైనా వాళ్ళకు ఒక సామెత ఉందండి, చెప్తాను వినండి. ఎవరికైనా చేపల కూర తినాలనిపిస్తే వాడికి చేపల కూర పెట్టకూడదట, వాడికి చేపలు పట్టడం నేర్పించాలి. ఈ సభలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కేవలము వాక్యం చెప్పడమే కాదు కానీ మీరు వాక్యాన్ని ధ్యానం చేయడం ఎలాగో దేవాది దేవుడు మీకు చెప్పమన్న సంగతి నేను చెప్తూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ ఉపమానాలు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘ కాలాలకు సరైనటువంటి పోలిక. ఎలాగంటే మొదటి సంఘము ఎఫెసు సంఘముతో ప్రభు మాట్లాడతారు. అంటే నేను మీకు కావలసిన మేరకే చెప్తున్నాను అంటున్నా. ఆ సంఘముతో మాట్లాడుతూ ప్రభు అంటాడు, నీ క్రియలను నీ సహనమును నేను ఎరుగుదును అని చెప్తూ, అయినను నీ మీద తప్పొకటి మోపవలసి ఉంది. అదేమిటంటే నీకు ఉండిన నీ మొదటి ప్రేమను నీవు వదిలితివి అన్న తప్పొకటి నీ మీద మోపవలసి ఉంది అంటారు. ఆ మొదటి ప్రేమ, ఆ తొలి ప్రేమ, ఫాస్ట్ లవ్ నీవు వదిలావు. అది ఎఫెసు యొక్క సంఘపు పరిస్థితి. సంఘ కాలాలు ఎప్పుడు ప్రారంభింపబడ్డాయి అని అంటే క్రీస్తు శకం 33లో క్రైస్తవ సంఘం అనేటువంటి పేరు ప్రస్తావింపబడింది. అక్కడి నుంచి 171వ సంవత్సరం వరకు అభివృద్ధి అండి. విత్తువాని ఉపమానంలో మీరు కాస్త గుర్తుంచుకోవాలి. విత్తువాడు విత్తనాలను విత్తితే అవి 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఫలించినట్లు ఉంది అన్నాడు. అభివృద్ధి ఎటు రావాలి? 30, 60, 100 అంతలు అవ్వాలి. కానీ అలాగ వ్రాయాడు. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు అన్నాడు. అలాగే ఎఫెసు యొక్క సంఘ పరిస్థితి 100 అంతల నుంచి 30 అంతలుగా పడిపోయింది. తొలి ప్రేమ కోల్పోయారు. క్రైస్తవ సంఘము కూడా అంత్య దినాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. ప్రభు నిన్ను పిలిచినప్పుడు నీకు కలిగిన ఆ మంట, ప్రభు నిన్ను దర్శించినప్పుడు కలిగినటువంటి ఆ వేదన, ప్రభు చూపించిన ఆ కల్వరి ప్రేమ నీలో ఏమాత్రం చల్లారకూడదు. 100 అంతల అభివృద్ధి దేనికి గుర్తు అనంటే సంఘ పరిచర్య ప్రారంభింపబడినప్పుడు ఒక్కొక్క అపోస్తలుని యొక్క ప్రసంగానికి పేతురు నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటే ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షింపబడ్డారు. ఒక్కొక్క ప్రసంగానికి 5000 మంది రక్షింపబడిన పరిస్థితులు ఉన్నాయి. భారతదేశానికి పరిచర్య తీసుకొచ్చిన అపోస్తలుడు ఉన్నారు. ఎవరైనా అపోస్తలుడైన తోమాని అందరూ పిరికి అనుమానస్తుడు అంటారు. నేనైతే అనుమానస్తుడైన తోమా అని అనను. తోమా అబ్జర్వేటివ్ తోమా. అతడు ప్రతిదీ నిదానించి గమనిస్తాడు. యేసుప్రభు లేచాడని మీరు చెప్తున్నారు, నేను ఆయన చేతి గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు. అంటే అంత అనుమానమా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని లేదు అని అంటారు. తోమా చేసిన పరిచర్య ఫలితమే ఈ దినాల్లో మనం ఆనందంగా దేవుని స్తుతించగలుగుతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ చెప్దామా? హల్లెలూయా.
తోమా అద్భుతమైన పరిచర్య చేశాడు. తోమా మాట చెప్తే చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిన పరిస్థితులు ఉన్నాయి. తోమా భారతదేశానికి వచ్చినప్పుడు ఈ సంగతి అందరికీ తెలుసు. ఒక ఆదివారం సముద్రపు ఒడ్డున వెళ్తూ ఉంటే ఒక పూజారి నీళ్ళని ఇలా తీసి పైకి పోస్తూ ఉన్నాడట. ఇది అందరికీ చెప్తూ ఉంటారు. అయితే తోమా అటువైపు అలాగే ఆయన వైపు చూస్తున్నాడు నిదానించి. ఎందుకు అలా చూస్తున్నావు అన్నాడు ఆ పూజారి. ఏమి లేదండి, చిన్నపిల్లాడిలాగా ఇందాడి నుంచి చూస్తున్నాను, నీళ్ళు ఇలా తీస్తున్నారు, దోశతో పైకి పోస్తున్నారు, ఎందుకని అలా ఆడుకుంటున్నారు అన్నాడు. అతని కోపం వచ్చింది. ఆ పెద్ద ఆయనకి కోపం వచ్చి అన్నాడు, వీడెవడరా పొద్దుటే నా పాలిట పడ్డాడు అని లోపల తిట్టుకుంటూ, తెలీదంటో సూర్యభగవానికి నైవేద్యం అర్పిస్తున్నా అన్నాడు. సూర్యభగవానికి నైవేద్యమా? అయితే సూర్యుడే భగవంతుడైతే ఆయనకి నైవేద్యం అర్పిస్తే ఆ నీళ్ళు ఇలా గాలిలోకి విసిరితే అవి పైకి పోవాలి కానీ కింద పడుతున్నాయి ఏంటి అన్నాడు. వీడెవడరా పిచ్చోడు, నీళ్ళు పైకి పోస్తే కింద పడక పైకి పోతాయా అని అన్నాడు. అప్పుడు తోమా అన్నాడు, నాకు తెలిసిన ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకే కానీ నేను నైవేద్యం అర్పిస్తే నేను నీళ్లను పైకి విసిరితే అవి పైనే ఉంటాయి, కింద పడవు అన్నాడు. అలాగా, ఏది చెయ్యి చూద్దాం అన్నాడు. అయితే మీరు పైకి ఎక్కండి అన్నాడు. ఆ పూజారి గారు పైకి ఎక్కారు. తోమా తాతయ్య లోపలికి పోయాడు. నేను తాతయ్య అనడానికి సంతోషపడతా, మోషే తాతయ్య అంటాను నేను. కారణం ఏంటంటే ఆయన నాకు సొంత తాతయ్య అనుకుంటా. అదే బాటలో నేను కూడా ఉన్నాను కనుక దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం గట్టిగా హల్లెలూయా. మన తాతలు వాళ్ళందరూ, వాళ్ళు మనకు మార్గదర్శకులు. ఆ సమయంలో తోమా తాతయ్య లోపలికి వెళ్ళి నీటిని ఇలా తీసి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ నీటిని దేవునికి సమర్పిస్తున్నా అని దోశలతో ఇలా తీసి పైకి విసిరాడు. అద్భుతం ఏమిటంటే తీసిన చోట నీటిలో గుంట ఏర్పడింది. ఆ నీరు గాలిలోకి విసిరితే రమారమి 3 గంటల పాటు నిలబడ్డాయి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా? స్తోత్రం. సంతోషంగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అది సూర్య భగవానుకి నైవేద్యం అర్పించే రోజు అని చెప్పాను. సూర్య భగవానికి ఎప్పుడు నైవేద్యం అర్పిస్తారు? ఏ రోజున? మన వారాలలో ఒక వారం సూర్యునికి నమస్కారాలు చేస్తారు. అది ఆదివారం. దాన్ని ఇంగ్లీష్లో సండే అంటారు. సండే అంటే సూర్యుడు అని, సన్, సూర్యుని రోజు. దానిని హిందీలో రవివార్ అంటారు. అది ఆదివారం. బీచ్ నిండా జనం వచ్చారు. వేలాది మంది ప్రజలు గాలిలో నీరు నిలబడితే అలా చూస్తూ ఉండిపోయారు. ఏంటి అనంటే అప్పుడు తాతయ్య సువార్త చెప్పారు. తోమా తాతయ్య ఆ దినాన కొన్ని వేల మంది యేసు దేవుడని నమ్మారు. ఒక్కొక్క ప్రసంగానికి వేల మంది ఆకర్షింపబడ్డారు. 171వ సంవత్సరం నాటికి అభివృద్ధి రేటు పడిపోయింది. 100 అంతలు, 60 అంతలు, 30 అంతల్లోకి వచ్చేసింది. అది ఎఫెసు సంఘపు పరిస్థితి. నీకున్నటువంటి ఆ తొలి ప్రేమను వదిలిపెట్టావు. రెండవది గోధుమల మధ్య గురుగులు చల్లడం. రెండవ సంఘం స్మరణతో అంటాడు, తాము అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొనిచున్న సాతాను సమాజపు వారిని మీ మధ్యలో ఉన్నారు అంటాడు. ఆ దినాల్లో క్రీస్తు శకం 171 నుంచి 312 వరకు ఈ సంఘకాలం నడిచింది. ఆ కాలంలోనండి చాలా మంది దేవుని యొక్క పేరు చెప్తే అద్భుతాలు జరుగుతాయని వారు అపోస్తులు కాకయే వారు అపోస్తులమని చెప్పుకుంటూ, వారు యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటూ, వారు దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి గారడి సీమోన్ లాంటి వారు రహస్యంగా సంఘంలో జరబడిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే గోధుమల మధ్య శత్రు గురుగులు చల్లాడు అని రెండవ ఉపమానం చెప్పారు. మూడవ ఉపమానం, ఆవగింజ చిన్నదే, అది కూర మొక్కలోకెల్లా పెద్దదై ఆకాశ పక్షులని నివాసం ఉండడానికి యోగ్యంగా ఉంటుంది. ఇలా ఉంది పరలోక రాజ్యం అన్నాడు ఆయన. కారణం ఏమిటి అనంటే క్రీస్తు శకం 312లో
రోమా సామ్రాజ్యాన్ని కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. అతడు ఆకాశాన్ని ఒక రోజున యుద్ధానికి పోతున్నాడు. అంటే నేను అసలు విషయంలోనికి రావాలంటే వేగంగా వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నా. అతడు పొరుగు దేశం మీదకి యుద్ధానికి పోతున్న సమయం అది, క్రీస్తు శకం 312. ఆ సమయంలోనండి అతడు సైన్యముతో బారులు తీరి వెళ్తూ ఉండగా ఆకాశంలో ఒక నల్లటి మేఘం వచ్చింది. ఆ మేఘంలో నుంచి సిలువే విజయం అన్న మాటలు చిన్నగా వస్తున్నాయి, పెద్ద అయిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి. అది చూసిన కాన్స్టాంటైన్, కాస్త యుద్ధం ఆపేద్దాం, మీ ఇళ్లకు వెళ్ళిపోండి. ఆకాశంలో సిలువే విజయం అన్న మాటలు చదివితే అది ఏ మనిషిని పని కాదు, ఆకాశంలో వింత లాంటిది, అది దైవశక్తి అయి ఉంటుంది. సిలువను గుర్చిన సంగతులు నాకు కావాలి అన్నాడు. ఆ సమయంలోనండి ప్రపంచంలో ఉన్నటువంటి వేద పండితులందరినీ పిలువనంపించాడు. అప్పటికి క్రీస్తు శకం 312 నాటికి ప్రపంచం అంతా రోమీల పరిపాలనలో ఉంది. అప్పుడు ఇండియా కూడా రోమీల ఆధిపత్యంలోనే ఉంది. ఇండియాని రోమీలు పరిపాలించారు యేసు ప్రభు దినాల్లో. మనం వాడే క్యాలెండర్ ఏదనుకుంటున్నారు? వీఆర్ యూజింగ్ రోమన్ క్యాలెండర్. రోమా క్యాలెండర్లో మన నెలలో మొదటి నెల రోమా క్యాలెండర్ అన్నాను. మన నెలలు అంటే తెలుగు నెలలు, చైత్రము వైశాఖం అటు పోవాలి. కానీ రోమా క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా ఉంటాయి కదా. రోమిలకు జానస్ అని ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు మీద జనవరి నెల నడుస్తుంది. రోమిలకు జూలియస్ సీజర్ అనే చక్రవర్తి ఉన్నాడు, అతని పేరు మీద జూలై నెల నడుస్తుంది. రోమిలకు సీజర్ అగస్టస్ అనే చక్రవర్తి ఉన్నాడు, అతని పేరు మీద ఆగస్టు మాసం నడుస్తుంది. అలా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న నెలలన్నీ రోమీల క్యాలెండర్లోని ఉన్నటువంటి పేర్లన్నీ రోమా చక్రవర్తులు, దేవతల పేర్లవి. అయితే ఈ కాన్స్టాంటైన్ ఏం చేశాడు అనంటే, యేసయ్యను గుర్చిన సంగతులు తెలుసుకొని రోములో ఉన్న ప్రతి మనుష్యుడు, రాజు మొదలుకొని దాసుని వరకు, ప్రతి ఒక్కడు మెడలో సిలువ వేసుకోవాలి అన్నాడు. ఒక్క దెబ్బకి రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టు కాన్స్టాంటైన్ ఒక్కడే, ఆవగింజ చిన్నదే. అతడు ఆజ్ఞ ఇవ్వగానే రోమా సామ్రాజ్యం క్రైస్తవ రాజ్యం అయిపోయింది. చప్పట్ల కొట్టి దేవుని కనపద్దామా? కొంతమందికి అసలు చేతులే పని చేయట్లేదు. చేతులు పని చేయకపోతే పైకెత్తండి, ప్రార్థన చేస్తా. మీకు ఒక సంగతి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఎల్లుండిలోపు కరోనా వైరస్కి విరుగుడు దొరికిందని టీవీస్ చెప్తాయి. హల్లెలూయా, సే ఆమేన్. ఆమేన్ చెప్దాం. ఆమేన్. భయపడాల్సిన అవసరం లే. గాడ్ ఈస్ గివింగ్ ప్రొఫెసీ. దేవుని బిడ్డలారా ఆలకించండి. ఆ తరువాత అందుకే మొదటి ఉపమానం మొదటి సంఘకాలం, రెండవ ఉపమానం రెండవ సంఘకాలం, మూడవ ఉపమానం మూడవ సంఘకాలం, నాలుగవ ఉపమానం ఏమిటి? ఒక స్త్రీ 3 కుంచెముల గోధుమ పిండిలో పులిసిన ముద్దను పెట్టగా పిండంతా పులిసిపోయినట్టుంది కదా, ఇలా ఉంది పరలోక రాజ్యం అన్నారు. మీకు అర్థం అవడానికి 4వ సంఘం తుయాతైరాలో అంటాడు, ప్రభు అంటాడు, నీ క్రియలు నీ సహనాన్ని నేను ఎరుగుదునని చెప్తూ, తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజబెలు అని స్త్రీని నీలో ఉండనిచ్చుచున్నావు అంటాడు. ఎవరయ్యా ఈ యెజబెలు అని అంటే, క్రీస్తు శకం 500లో రోమా సామ్రాజ్యం అండి ఒక మిషన్ని ప్రారంభించింది. దాన్ని రోమన్ క్యాథోలిక్ మిషన్ అంటారు, ఆర్సిఎం అంటారు. ఆర్సిఎంలో జరిగినటువంటి చాలా మంచి భక్తులు ఉన్నారు, కానీ ప్రారంభంలో కొన్ని అవకతవకలు వచ్చాయి. అదేంటనంటే, వారు 3 కుంచాల గోధుమ పిండిలో పులిసిన ముద్దను పెట్టారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మరి ఎవరిని దేవునిగా చేర్చడానికి వీలు లేదు, ఎవరిని దైవత్వంతో సమానం చేయడానికి ఎవరికి వీలు లేదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే వారు ఏం చేశారంటే, కన్య మరియను దైవత్వపు జాబితాలోనికి చేర్చారు. పిండంతా పులిసిపోయింది, భక్తి అంతా పాడైపోయింది. బాబు, మరియ పవిత్రురాలు కదా, తప్పేంటి అంటారు. పవిత్రురాలు, ఆమె మీద ఎవడు తప్పు వేయడానికి శశేమిరా వీలులే. కానీ
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో జత చేయకూడదు. ఆమెను ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఘనపరచాలి. కారణం ఏంటంటే ఆ దినాల్లో తన యవన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంది. ఒకసారి స్తోత్రం చెప్దామా? అందరూ చెప్దామా? హల్లెలూయా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అన్న వాక్యాన్ని తన చెవిని పడ్డప్పటి నుంచి దేవుని కొరకే పవిత్రంగా జీవించాలి అని తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేసింది. ఆ తల్లిని ఖచ్చితంగా హానర్ చేయాల్సిందే, గౌరవించాల్సిందే. కానీ దైవత్వపు ఆ సమానత్వంలోనికి మాత్రం తీసుకుపోకూడదు. 5వ ఉపమానం, ఒక మనుష్యుడు పొలంలో దాచిపెట్టబడిన ధనమును కనుగొని దానిని కొనడానికి తను కలిగిందంత అమ్మి ఆ పొలమును కొనును కదా, ఇలా ఉంది పరలోక రాజ్యం అన్నాడు. రోమన్ క్యాథలిక్ మిషన్ 500లో ప్రారంభింపబడింది. అయితే అది 1500 వరకు సజావుగా సాగిపోయింది. వారు చెప్పిందే వేదం. 1500లో పొలములో దాచిపెట్టబడిన ధనములాగా రోములో మరొక ఫాదర్ ఒక ఆయన ఉన్నాడు, మంచి విద్యావేత్త. ఆయన పేరు మార్టిన్ లూథర్. ఆయన ఏం చేశాడు అని అంటే, పోపుల వారి సింహాసనం కింద దాచినటువంటి పరిశుద్ధ గ్రంథపు లేఖనాలను, ఒరిజినల్ ప్రతులను కనుగొని వారు చేస్తుంది తప్పు అని కరపత్రాలు ముద్రించి రోమంతా పంచిపెట్టడం ప్రారంభించాడు. లూథర్ ఎక్కడ దొరికిన చంపేయండి అని పోపులు ఆజ్ఞ జారీ చేశారు. అతన్ని కాపాడడానికి ధనవంతులు చాలామంది వారి ప్రాణాలు పణంగా పెట్టారు, వారి ఆస్తిని ఖర్చు చేశారు, సత్యం కొరకై వారు జీవించారు. ఆ తరువాత వినండి, అందుకే ప్రభు అన్నాడు, పొలంలో దాచిపెట్టబడిన ధనములాగా తన కలిగిందంతా అంటే తన జీవితాన్ని దారపోసి వాక్యం కొరకై తను శ్రమించాడు. తరువాత 6వ ఉపమానం, పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే, మంచి ముత్యములను కొనవెతుకుతున్న వర్తకుని పోలి ఉంది అన్నాడు. నేను ఇవన్నీ ప్రకటన గ్రంథంతో పోల్చి చెప్పాలి నేను మీకు. అవి చదివితే మీకు అర్థమవుతాయి. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అది సమయం కాదు. మీకు ఒక మాట చెప్పాలి, నేను ఇంకా వాక్యంలోకి రాలే. స్తోత్రం. గట్టి చెప్దాం హల్లెలూయా. దుర్మార్గుడా, రమారమి 11 అవుతుంది. నేను చూడలేదు, ఆగండి. అయ్యుండొచ్చు అనుకున్నా, కాదులే. దేవునికి స్తోత్రం. 10:30. ఇంకా ప్రసంగంలోకి పోలేదా అంటే మమ్మల్ని రాత్రి బలి చేయాలనుకుంటున్నావు అని అనుకుంటున్నారు. నో 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 నో, మీకు కరోనా నుంచి విడుదల ప్రకటించి ఆశీర్వదించి పంపించాలనుకుంటున్నా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం, సంతోషంగా చెప్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 6వ ఉపమానం దగ్గర ఆగాను. పరలోక రాజ్యం ఎలా ఉందంటే, మంచి ముత్యములను వెతుక చూచుచున్న వర్తకుని పోలి ఉందన్నాడు. ఆ వర్తకుడు మంచి ముత్యమును కనుగొని దాన్ని కొనడానికి తనకు కలిగిందంత అమ్మి ఆ ముత్యమును కొనును కదా, ఇలా ఉంది పరలోక రాజ్యం అన్నాడు. మంచి ముత్యాల వ్యాపారి యేసయ్య. మంచి ముత్యాలు ఎవరు మరి? మనమే. నేను ఒక మంచి ముత్యాన్ని అని అనుకుంటా. నేను ఎవరికి వాళ్ళు అలా అనుకోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తూ, అయ్యా నేను మట్టి లాంటి, ఒట్టి లాంటి, పంది లాంటి, పంది కొక్కు లాంటి, దెబ్బ కొక్కు లాంటి అంటాడు. మట్టి లాంటి వాడు అని పితరులు ప్రార్థన చేశారు. అంతవరకు బాగానే ఉంది. మట్టి నుంచి వచ్చాము కనుక పందివి పంది కొక్కువి అని చెప్పలే. మన అందరము దేవుని సన్నిధానములో ఆయన ప్రాణం చేత కొనబడినటువంటి విలువైన ముత్యాలము. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దాం హల్లెలూయా. సాతాను వేసే తంత్రం ఏంటంటే, నీలాంటి పనికి మాలినోడు లేడు, నీలాంటి పంది కొక్కు లేదు, నీలాంటి దెబ్బ కొక్కు లేదని నీతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ప్రార్థన చేయడం ఆపేస్తావు. ఎప్పుడు అలా అనుకోవద్దు. మనము విలువ పెట్టబడి కొనబడినటువంటి వారము. మన విలువెంతో చెప్పనా? వినండి, ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్తాను. ఈ బైబిల్ కొనాలి అని అంటే షాప్లో ఒక
1500 రూపాయలు ఇవ్వాలి. 1500 ఇస్తే బైబిల్ ఇస్తాడు షాప్ ఆయన. అయితే దాని విలువ 1500. కానీ నన్ను కొనడానికి యేసయ్య ఏమి ఇచ్చారంటే తన ప్రాణాన్ని ఇచ్చారు. నా విలువ ఎంతో తెలుసా? యేసయ్య ప్రాణానికి ఎంత విలువ ఉందో పరిశుద్ధరావు ప్రాణానికి అంత విలువ ఉంది. స్తోత్రం. అందరూ చెప్దా హల్లెలూయా. నీకు నాకు యేసయ్య ప్రాణానికి ఉన్న విలువ ఉంది, మర్చిపోవద్దు. బి హ్యాపీ. మంచి ముత్యములను కొనవెతుకుతున్న వర్తకుని పోలి ఉంది పరలోక రాజ్యం. ఆ తరువాత 7వది పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే, సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది అన్నాడు. సముద్రము కాదు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవి. సముద్రము ఈ లోకానికి సాదృశ్యం. అందులో దేవాది దేవుడు పరలోకపు వల వేశాడు. ఆ వలలోనికి నానా విధములైన చేపలు. నానా విధములైన చేపలు అంటే ఇదివరకు క్రైస్తవులు అంటే ఏమనుకునేవాళ్ళు చెప్పనా? మాలామాదిగలది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరంటే అందరు ఉన్నారు. భారతదేశంలో కొంతమందికి నిద్ర పట్టట్లే, వణుకొచ్చేస్తూ ఉంది. వాళ్ళు బలవంతాన క్రైస్తవులను చంపేయాలనుకుంటున్నారు. పాపం పిచ్చి మోకాలు ఎంతగా ఒత్తిడి తెస్తారో అంతగా క్రైస్తవ్యం వర్ధిల్లుతుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం, గట్టి చెప్దాం హల్లెలూయా. పరలోక రాజ్యపు వలలోనికి కమ్మనే చేప వస్తుంది, రెడ్డి అనే చేప వస్తూ ఉంది, మాలామాదిగలు అనే చేపలు వస్తూ ఉన్నాయి, బ్రాహ్మణులు వస్తున్నారు, క్షత్రియులు వస్తున్నారు, అన్ని రకాల చేపలు వస్తున్నాయి. అలా ఉంది పరలోక రాజ్యం. అంత్య దినాలలో అందరూ యేసే దేవుడు అని ఒప్పుకుంటారు. ప్రతి నాలుక యేసు దేవుడు అని ఒప్పుకొనను. ప్రతి మోకాళ్ళు ఆయన సన్నిధానంలో వంగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక డౌట్. వాక్యం అని చెప్పి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తెరిపించి ఈయన మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి వెళ్ళి మళ్ళీ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లోనికి వచ్చాడు అని అసలు విషయాన్ని ఒక ముక్కలో చెప్పి ప్రార్థన చేస్తా. ప్రకటన గ్రంథంలోనికి రండి. ఇప్పుడు 6వ అధ్యాయంలోనికి అందరూ తీయండి. ఒక 10 నిమిషాలు ఆపేస్తాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభపు మాటలు ఇప్పుడు చదవండి. ఆ గొర్రె పిల్ల, మరలా నేను మీకు ఒక కీ ఇవ్వబోతున్న వాక్యపు తాళపు చెవి. కాస్త దాన్ని గ్రహించండి. ఈసారి ఎప్పుడైనా సవిస్తారంగా దాని మీద మనం మెడిటేట్ చేయొచ్చు. ఇప్పుడు చదవండి. అందరూ తీయండి, అందరూ చదువుదాం. చదువుమా. ఆ గొర్రె పిల్ల, అందరూ ఆ బిడ్డతో పాటు అందరూ చదవాలి. చదువుమా. ఆ గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. బాగా వినండి. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావింపబడిన సంగతులకు తాళపు చెవిస్తానని చెప్పాను మీకు. అదేంటంటే 7 ముద్రలను విప్పినప్పుడు 7 సంభవాలు జరిగాయి. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావింపబడిన సంగతులను రాకడ సమయంలో జరుగుతాయని యేసయ్య యుగ సమాప్తి యొక్క సూచనలు చెప్పారు. రాకడ సూచనలు చెప్పిన అధ్యాయాలు బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము రాకడ సందేశపు అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయము రాకడ సందేశపు అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయము రాకడ సందేశపు అధ్యాయాలు. అందులో ఆ సంభవాలు ప్రస్తావింపబడతాయి. అయితే మత్తయి సువార్త 24లోనికి రండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తెరచి ఉంచండి, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం తెరచి ఉంచండి. ఆర్డర్లో కనిపిస్తాయి. ఇందాక నేను కప్పదాటు వ్యవహారంలో వెళ్ళాను. కప్పదాటు వ్యవహారం అంటే
ఒక ఉపమానాన్ని చెప్పి ఒక సంఘకాలం చెప్పి అలా ఊరికే జంప్ అవుతూ 7 సంఘాలు కంప్లీట్ చేసేసాను. కప్పదాటు అని దేన్ని అంటారంటే, కప్ప మనకులాగా నడవదు, అది ఇక్కడి నుంచి అక్కడికి దూకుతుంది, జంపింగ్. నేను కూడా ఇప్పుడు ప్రసంగంలో కప్పదాటు వ్యవహారంలో వెళ్తున్నా, ఎందుకంటే త్వరగా కంప్లీట్ చేయాలి కనుక దూకేస్తున్నా ఇటు నుంచి అటు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ప్రస్తావింపబడినటువంటి రాకడ సూచనలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అదే వరుసలో ప్రస్తావింపబడతాయి. అది ఈ రాత్రి సందేశం. చెప్పేశాను అసలు సంగతి. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం తెరచి ఉంచండి. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని తెరచి ఉంచండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఒక తెల్లటి గుర్రం ఉంది. ఆ గుర్రం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు, ఒక ఆయన. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలుదేరెను అని ఉంది. తెల్లటి గుర్రము అనగానే చాలా మంది అనుకుంటారు తెల్లనిది పరిశుద్ధతకు గురుతు కదా అని క్రీస్తు ప్రభు అనుకుంటారు. కాదు కాదు. అతడు కాస్త చదవండి, అతని చేతిలో ఒక ఆయుధం ఉంది. మరలా చదవండి 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఆగండి, ఏం పట్టుకొని కూర్చొని ఉన్నాడు? విల్లు పట్టుకొని ఉన్నాడు. విల్లు పట్టుకున్నవాడు ఎవడు అనంటే సాతానుడు. అతడు జయించుటకు బయలుదేరాను. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అన్నాడు. కానీ సాతాను అంటాడు, జయము నాదే అంటాడు, నేనే జయశాలిని అంటాడు, నేనే గెలుపొందేవాడిని అంటాడు. అలాగ పలికేటువంటి డాంబికపు మాటలు క్రీస్తు అన్నాడు పలకలే. చాలామంది అండి క్రైస్తవుని కొట్టినా చంపినా ఎవరు మాట్లాడలేదు అని అనుకుంటారు. వాస్తవానికి క్రైస్తవునికి ఉన్న రోషం అంతా ఇంత కాదు. కానీ క్రైస్తవుని యొక్క గుణం ఏమిటంటే సాత్వికం. భారతదేశపు తొలి ప్రధాని ఉన్నారు ఒక ఆయన, ఎవరైనా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు. ఆయన అనేవాడు, క్రైస్తవుల జోలికి పోవద్దు, వాళ్ళు నిద్రపోతున్న సింహాలు అనేవాడు. ఎప్పుడైనా సింహం నిద్రపోతుందిలే అని సరదాగా ఆడుకుందామని తోకబట్టుకుని, హలో మై డియర్ లైన్, హౌ ఆర్ యూ డియర్ అన్నాడు తోకబట్టుకొని. ఖచ్చితంగా నువ్వు దాన్ని తోక టచ్ చేసిన మరుసటి క్షణమే నీ పీక పట్టుకోవడం, చచ్చినట్టే నువ్వు. చాలామంది క్రైస్తవుల్ని అణిచివేస్తున్నాం అనుకుంటున్నారు. వాడికి అంతపు దినము ప్రారంభమైనట్టు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తెల్లటి గుర్రం మీద ఎక్కిన మనుషుని చేతిలో ఒక విల్లు ఉంది. అతడు సాతానుడు. ఇప్పుడు తాళపు చెవి అన్నాను కదా, మత్తయి సువార్త 24లో శిష్యులు యేసుప్రభు వారు ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు యేసుప్రభుని అడుగుతారు, ఈ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటో చెప్పు అని. అప్పుడు యేసుప్రభు వారి శిష్యులకు ఒక సూచన తెలియచేస్తారు. సరి కూర్చో బాబు, వెళ్ళటే అటు వెళ్ళు. కదలకొట్టు కూర్చో. యేసుప్రభు వారు నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటో చెప్పు అంటే, ఆయన చెప్పిన ఆ సూచనలో మొదటి సూచన ఇప్పుడు చదవండి, 7వ వచనం. జనము మీద 4వ వచనంలోకి వెళ్ళిపోండి. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఆగండి.
మొదటిది ఆయన చెప్పిన సూచనలో మొదటిది, పలువురు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు. తెల్లటి వస్త్రాలు వేసుకున్నాడు కదా అని అతడు క్రీస్తు కాదు, అతడు విల్లెక్కు పెట్టిన సాతానుడు. ఇప్పుడు రెండవ ముద్రలోనికి వెళ్దాం. అలా తెరచి ఉంచండి, చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు, అందరూ చదివితే మంచిది. 3వ వచనం. ఆయన, అందరూ చదవండి, ఆయన, హ్యాపీగా చదువుదాం. ఇంకా స్వర వినబట్లే జనంలో నుంచి, గట్టిగా చదువుదాం. చదువుమా. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన మరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. ఆగండి. ఇప్పుడు అలాగే తెరచి ఉంచి మత్తయి సువార్త 24:6లోకి వెళ్ళండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోవుదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. చాలు. ఇది యేసు ప్రభు వారు ఏ ఆర్డర్లో చెప్పారో ప్రకటన గ్రంథంలో ముద్రలు విప్పినప్పుడు అదే ఆర్డర్లో జరుగుతూ ఉంటాయి. తరువాత ఇప్పుడు 3వ ముద్రలోనికి వెళ్ళండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు, 2వ ముద్రలో అర్థమైందండి. ఎర్రని గుర్రము, దాని మీద కూర్చున్న వానికి ఖడ్గం ఇవ్వబడింది. ఖడ్గం యుద్ధానికి గురుతు. రాకడ సూచనలో యేసయ్య చెప్పిన వాటిలో రెండవది, మీరు యుద్ధములను గుర్చి యుద్ధ సమాచారాలను గుర్చి వింటారు. తర్వాత ఇప్పుడు ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు 5వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. చదవండి అందరూ. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకునట్లు నాకు వినబడెను. చాలు. దేవుని బిడ్డలారా వినండి. 3వ ముద్ర విప్పినప్పుడు ఒక నల్లని గుర్రం ఉంది. ఆ నల్లని గుర్రం మీద కూర్చున్న వాని చేతిలో త్రాసు ఉంది. త్రాసు దేనికి గురుతు అని అంటే వ్యాపారానికి గురుతు. నల్లనిది అది కరువునకు గురుతు. యేసు ప్రభు వారు చెప్పిన రాకడ సూచనలో 3వది. ఇప్పుడు చదవండి 8వ వచనం. అక్కడక్కడ కరువులును. 24వ అధ్యాయం. మీరు 2 తెరిచి ఉంచాలని చెప్పాను నేను. మత్తయి సువార్త 24:8లో చదువుమా. అక్కడక్కడ కరువులును భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఆగండి. కరువు వస్తుంది. అక్కడ దీనారానికి ప్రకటన గ్రంథంలోకి వచ్చేయండి. 3వ ముద్ర విప్పినప్పుడు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దని చెప్తారట. దేవుని బిడ్డలారా, కరువునకు గురుతు. మీకు ఒక మాట చెప్పనా? కొన్ని దేశాల్లో కరువు ప్రారంభమైంది కరోనా ద్వారా. మన దేశంలో కూడా భయపడిపోతా ఉన్నారు. మార్కెట్స్ పడిపోతా ఉన్నాయి, షేర్లు పడిపోతూ ఉన్నాయి, షేర్ మార్కెటింగ్ దెబ్బతింటా ఉంది. దేవుడు ఏ క్షణంలో ఎలాగ ప్రపంచాన్ని తిప్పుతాడో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
దీనారానికి 1 సేరు గోధుమలు, దీనారానికి 3 సేర్లు ఎవలు. ఎవలు అంటే మీలో ఎవరైనా ఎవలు చూసారా? ఎవలు అనంటే బార్లీని ఎవలు అంటారు. అంత్య దినాలలో రాజుల గ్రంథంలో ఉంటుంది. 2వ రాజుల గ్రంథం తీయొద్దు, 6వ అధ్యాయంలో ఒక సంగతి దేవాది దేవుడు రాయించాడు. కరువు దినాలలో పావురపు రెట్టలు కూడా అమ్ముతారంట. రెట్ట అంటే పావురము వేసేటువంటి పెంట, దాన్ని స్టైల్గా రెట్ట అన్నారు. రెట్ట అంటే బాగా వింటారు, పెంట అంటే వినరు. ఎందుకంటే అది ఏదో మన చెవులకు పెద్ద తంటలాగా అనిపిస్తుంది. పావురపు రెట్టలు అమ్ముతారట. ఎందుకు అమ్ముతారు? అమ్మడానికి ఒక కారణం ఉంది. కరువు దినాలలో పావురాలు చెత్తా చెదారం తినవు. అవి గోధుమ గింజలు తింటాయి, రాగి గింజలు తింటాయి, చెట్లలో ఉన్నటువంటి చెట్ల గింజలను తింటాయి. అవి రెట్ట వేసినప్పుడు ఆ రెట్టలో ఉన్నటువంటి కొన్నిసార్లు జీర్ణం కాక విసర్జింపబడినటువంటి గింజలు ఉంటాయి. వాటిని ఆ పావురపు రెట్టలు కొనుక్కొని వాటిని కాస్త శుభ్రం చేసుకొని వాటిలో వచ్చే గింజల్ని కాస్త పిండి చేసుకొని అప్పాలు చేసుకొని తింటారు. అలాంటి కరువు వస్తుందట. రాకడ సూచనలో యేసుప్రభు వారు ప్రస్తావించిన 3వ సూచన కరువులు. ఇప్పుడు 4వ ముద్రలోనికి రండి. ఆ 4వ ముద్రను విప్పినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాం. చదవండి మా. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఆగండి. మొదట ఒక గుర్రం ఉంది, అది తెల్లటి గుర్రం. మొదటి ముద్ర విప్పినప్పుడు, 2వ ముద్ర విప్పినప్పుడు ఒక గుర్రము కనిపించింది. మాట్లాడండి అందరూ హ్యాపీగా. అది ఎర్రటి గుర్రం. 3వ ముద్రను విప్పినప్పుడు మరో గుర్రం కనిపించింది, అది నల్లటి గుర్రం. 4వ ముద్రను విప్పినప్పుడు మరో గుర్రం కనిపించింది, అది ఏ రంగులో ఉంది? పాండుర వర్ణం. పాండుర వర్ణం అంటే పాండుర అంటే పాండవ రోగం అంటారు. విన్నారు ఎప్పుడైనా? పాండవ రోగం వచ్చిందంటారు. పాండవ రోగం కాదు, దాని పేరు పాండుర రోగం. పాండుర వర్ణము అంటే పసుపు తెలుపు రెండింటిని కలిపితే వచ్చేటువంటి ఆ మిశ్రమ కలర్ని, అంటే దాన్ని ఏమంటారు అంటే శనగపిండి అంటారు, పాలిపోయినట్టు. నాకు ఒకసారి ఒక 20 సంవత్సరాల క్రితం నాకు ఫైల్స్ అయ్యాయి. నేను బాగా నల్లగా ఉండేవాడిని, కర్రాడిని. అయితే బ్లడ్ పోతా ఉండేది మోషన్కి వెళ్తే. నా ముఖం అండి పసుపు రంగులో అయిపోయింది. అందరూ అనుకున్నారు, చాలామంది అనేవాళ్ళు, పాస్టర్ గారేంటి గ్లామర్ పెంచుతున్నారని. వాడికేం తెలుసు అది నా జబ్బని. ఒకడంటే ఆ బొల్లొచ్చి తెల్లబడ్డాడట. ఆ బొల్లని చూసుకొని అహో అందగాడిని అయిపోతున్నాను అనుకున్నాడట. అది ఆడికి జబ్బు అన్న సంగతి ఆడికి తెలియదు. కొత్తగా ఒక డాక్టర్ అయ్యాడంటండి. ఆ కొత్త డాక్టర్ గారి దగ్గరికి ఒకరికి ఎవరికో జ్వరం వచ్చింది, ఒక 106 డిగ్రీల టెంపరేచర్, ఒళ్ళంతా కాలిపోతా ఉంది, దూరానికి సెగల మండుతూ ఉంది. ఆ కొత్త డాక్టర్ గారి దగ్గరికి బంధువులందరూ ఈ పేషెంట్ని తీసుకుపోయారు. ఆ కొత్త డాక్టర్ గారు ఏం చేశాడంటే, జ్వరం ఉందా అని ఏదో కాస్త హై డోస్ ఇచ్చాడు, ఇంజెక్షన్ చేశాడు. బయట కాసేపు పడుకోబెట్టండి తగ్గిపోతులే అన్నాడు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన మరుక్షణానికి వాడు చచ్చిపోయాడు పేషెంట్. బయట బంధువులు బల్ల మీద పడుకోబెట్టారు కదా, చూస్తే వాడికి శ్వాస ఆడట్లే. ముక్కులు పట్టుకుని చూశారు, నాడి పట్టుకుని చూశారు, ఏం ఆడట్లే. అయ్యా డాక్టర్ గారు మా వాడు చచ్చిపోయాడు అని ఆడవడం మొదలుపెట్టారు. ఏడుస్తూ డాక్టర్ గారిని పిలిస్తే డాక్టర్ గారు వచ్చారంట. చచ్చినవాడికి ఒళ్ళు చల్లబడింది కదా. డాక్టర్ గారు అంటే కొత్త డాక్టర్ గారు వాడు చేయబట్టుకొని బాడీలో ఉన్న హీట్ తగ్గిపోగానే ఏమి ఆడవద్దు, జ్వరం తగ్గిందిలే పర్వాలే అన్నాడట. అడే చచ్చి చల్లబడితే వీడేం జ్వరం తగ్గిందిలే అన్నాడంట. దేవుని బిడ్డలారా ఆలకించండి. పాండుర వర్ణం అంటే పాలిపోయిన రంగు, అది మృత్యువుకు గుర్తు.
నువ్వు పాలిపోయావంటే అర్థం ఏంటంటే దగ్గరకు పోతున్నావు అని మరణానికి. దాని పేరు మృత్యువు. నేను ఇందాక రాకడ సూచనలు చెప్తూ 3 అధ్యాయాలు గుర్తుపెట్టాను, జ్ఞాపకం చేశాను. రాకడ సూచనలో ఉన్నటువంటి యేసుప్రభు వారు చెప్పిన రాకడ సందేశపు అధ్యాయాలు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం అన్నాను. ఇప్పుడు లూకా సువార్తలోనికి రండి. 21వ అధ్యాయం 11వ వచనం చదవండి. లూకా సువార్త 21:11. మైక్లో చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. తెగుళ్ళును కరువులను తటస్థించును. బాగా వినండి, తెగుళ్ళు వస్తాయట. తెగులు వస్తే ఏమవుతారు? చైనాలో తెగులు వచ్చింది. పాపం భర్తని భార్యకు చూపెట్టారు, భార్యని భర్తకు చూపెట్టారు. ఆ జబ్బు సోకితే బిడ్డను తల్లికి చూపెట్టారు, తల్లిని బిడ్డకు చూపెట్టారు. తీసుకొని వెళ్ళంట. కొన్ని చోట్ల అయితే ఆ కరోనా జబ్బు వచ్చిన రూమ్లో పెట్టేసి చెక్కలు కొట్టేస్తా ఉన్నారంట, లాక్ చేస్తా ఉన్నారు. అది చేస్తే అది రావడమే, తర్వాత ఈడ్చి బయట పడేస్తారు కొన్ని రోజుల తర్వాత. అమెరికాలో కూడా అదే పరిస్థితి. అందుకే మన ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. అందరూ ఏడిస్తే దేవుడు విమోచన ప్రకటిస్తాడు. స్తోత్రం. అందరు చెప్దాం హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన విడుదలను ప్రకటించబోతున్నాడు. ఆమేన్. తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు వస్తే కొన్ని లక్షల మంది చనిపోతారు. అది రాకడ సూచనలో 4వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంభవం. ఇప్పుడు 5వ ముద్ర చదవండి దయతో. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ఆయన చదవండి 9వ వచనం, ప్రకటన 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందువని బిగ్గరగా కేకలు వేసిరి. 11వ వచనం కూడా చదవండి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చాలు. దేవుని బిడ్డలారా, బలిపీఠము క్రింది ఆత్మలు మొరపెడుతున్నాయి, నాథా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చకుండా ఉంటాం. రాకడ సూచనలో మరొక అధ్యాయం చెప్పాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. రాకడ సూచనలు ప్రస్తావింపబడిన అధ్యాయాలు మత్తయి సువార్త 24, రాకడ సూచనలు ప్రస్తావింపబడిన అధ్యాయము మార్కు సువార్త 13వ అధ్యాయం అని చెప్పాను. మార్కు సువార్త 13:4 చదవండి దయతో. ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గురుతులు కలుగును అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును. కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము.
కాస్త మత్తయి సువార్త 24లోకి ఒకసారి మరోసారి రండి. 24:9 చదవండి. అప్పుడు జనులు మత్తయి సువార్త 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. చాలు చాలు చాలు. దేవుని బిడ్డలారా, పలువురు హింసింపబడతారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు. అవన్నీ వేదనలకు ప్రారంభం అన్నారు. రాకడ సూచనలో యేసు ప్రభువు వారు చెప్పిన సూచన 5వది బలిపీఠపు క్రింది ఆత్మలు. అందుకే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావింపబడినటువంటి ఈ ముద్రలన్నీ దేవుని బిడ్డలారా యేసు ప్రభువు వారు చెప్పిన రాకడ సూచనలకు ఆర్డర్లో ప్రస్తావింపబడి ఉంటాయి. తరువాత 6వ ముద్ర, 7వ ముద్ర, ఇవన్నీ చెప్పు. 6వ ముద్ర గురించి అక్కడ రాస్తుంది, చదవండి దయతో. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు 12వ వచనం, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పెను. చాలు చాలు. దేవుని బిడ్డలారా వినాలి. ఇక్కడ అసలు వాస్తవానికి 6వ ముద్రలో మనం ధ్యానం చేయాల్సిన సంగతులు బోల్డన్ని ఉన్నాయి. ఈ 6వ ముద్ర విప్పినప్పుడు ఆకాశపు నక్షత్రాలు అంటండి, అకాలపు రాళ్ళులాగా కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రాలు రాలి భూమి మీద పడతాయట. మీకు ఒక సంగతి చెప్పనా? నక్షత్రము భూమి కంటే కొన్ని 100 రెట్లు పెద్దవి. అవి భూమి మీద పడ్డవేంటి? చాలా సంగతులు చెప్పాలి. దేవుని చిత్తమైతే 6-7 ముద్రలు ఈసారి ఎప్పుడన్నా మీ ముందు ప్రస్తావిస్తాను. మీకైతే ఒక క్వశ్చన్ రైజ్ చేసి వదిలేస్తున్నా. ఇవన్నీ అంటే నేను ఒక ఫార్ములా చెప్తానని ఆ ఫార్ములా వరకే చెప్తున్నాను. రాకడ సూచనలు యేసయ్య ఏవైతే ప్రస్తావించారో అవన్నీ ఈ 7 ముద్రల నెరవేర్పులో ఉంటాయి. అదొక సూత్రం. ఇందా చెప్పాను కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు ఉన్నాయి. అవి ప్రకటన గ్రంథంలో ప్రస్తావింపబడిన 7 సంఘ కాలాలు. దేవాది దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున సమస్తాన్ని జరిగిస్తున్నారు. సమస్తాన్ని జరిగించేటువంటి దేవదేవునికి మనము సమర్పించుకుంటూ మన జీవితాలను పరలోకపు హక్కుదారులుగా ముగిస్తూ ఆయనలో సాగిపోదాం. అట్టి గొప్ప కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.